హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక సంతోషం, ఒక కొంచెం పెయిన్, చాలా సంతోషం అనమాట. ఎందుకంటే మన చిలుకూరు స్టోర్ను అంతా కూలగొట్టేస్తున్నాము. అసలు చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏమున్నా మనకు ఫస్ట్ ఏదైతే వస్తుందో దాని సంతోషము, దాని జ్ఞాపకాలు, దాని అచీవ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎదుగుతూ ఉన్నప్పుడు అది పాతది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. బట్ చాలా చాలా పెయిన్ అనిపించింది. సేమ్ టైం వెనుక పెద్ద కడుతున్నామని చిన్న సంతోషం అనమాట. సో చిన్న సంతోషం ముందు పెద్ద బాధ ఒక రకంగా. చాలా సెంటిమెంటు, చాలా చాలా ఫీల్ అనిపించింది. ఎందుకంటే అది కరెక్ట్గా గాయత్రి బర్త్డే రోజు ఓపెనింగ్ చేసినాం దాన్ని. మీ అందరి సలహా మేరకు, మీ అందరి కోరిక మేరకు జరిగింది. నిజానికి అసలు స్టోర్స్ అనే ఆలోచన లేకుండింది మనకు. బట్ ఒక స్టోర్ ఉంటే బాగుండు అని మీరు అందరు అన్నందుకు దాన్ని ఓపెన్ చేసినాము. అంత చిన్న రూములు, జస్ట్ ఒక చిన్న 10x10 రూమ్స్లో కూడా మీరు ఒక్కసారి కూడా ఎలాంటి ఇబ్బంది అవుతుందనేది కాంప్లైంట్ లేకుండా, ఎన్ని కార్లు అంటే ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది, చిన్నగా ఉంది, ఏమంటారు ఇరుగ్గుంది, లేదంటే కరెక్ట్ డిస్ప్లే లేదు, ప్రాపర్ షోరూమ్ లాగా లేదు, ఏది పట్టించుకోలేదు. శ్రీదేవి స్టోర్ పెట్టింది, ఇది మన స్టోరు, ఎట్లున్నా మనదే. అసలు ఎంతమంది సెలబ్రిటీసు, ఎంతమంది మన ప్రేమతోటి ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు స్టోర్ పెట్టినప్పుడైతే విచిత్రంగా జర్నీలు చేసి వాళ్ళకి చేతనైనా కాకపోయినా వచ్చిండ్రు ఆ స్టోర్ చూడడానికి. అదన్నీ ఒక్కసారి అట్లా అనిపిస్తారే, ఇన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కదా దీంట్లో, దీన్ని కూలగొడుతున్నాం అనిపించింది. బట్ వెనుకకు పెద్దగా పెడుతున్నాం అనమాట. అది మళ్ళీ కలుస్తాం కదా, మళ్ళీ అన్ని జ్ఞాపకాలు వస్తాయి మనకు అనిపించింది. ఇదనమాట. ఒక్కొక్కసారి ఆ గోడ మీద అట్లా జేసీబీ పెడుతుంటే అబ్బా అన్నట్టు అనిపించింది అనమాట ఇది. సో అవన్నీ కూడా మళ్ళీ మనం ఫస్ట్ టైం స్టోర్ పెట్టినప్పుడు ఎట్లా పూజ చేసినాము, లేదంటే తర్వాత ఎట్లయింది, ఇప్పుడు ఎట్లుంది అనేది మళ్ళీ ఒకసారి మనం ప్రాపర్గా అన్నీ కలిపి క్లబ్ చేసి ఒక వీడియో పోస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఒక మెమరీ లాగా అనమాట, ఎండ్ టు ఎండ్ ఒక మెమరీ లాగా. అయిపోయింది, మొత్తం మీద కూలగొట్టేసినాము. ఇదనమాట. వెనకకు మాత్రం స్టోర్ ఇట్లా సేమ్ డే, అంటే కొంచెం అటు ఇటుగా వన్ డే 2 days గ్యాప్ తోటే వెనక పెద్ద స్టోర్కు సంబంధించి బోర్డు పెట్టడం జరిగింది. సో ఆ బోర్డు కూడా ఏంటంటే పైకి పెట్టాలా, కిందికి పెట్టాలా, మళ్ళీ ఫస్ట్ టైం అంటే ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు మళ్ళీ పాత జ్ఞాపకాలు. కూకట్పల్లిలో ఫస్ట్ బోర్డు పెడుతున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది. ఎందుకంటే కొంచెం చెప్పిన కదా, ఒక రకమైన గుబులు ఉంది స్టోర్ పెడతా ఉంటే. నాకే తెలియట్లేదు అదేంటనేది.
సో మళ్ళీ మీ అందరినీ కలిసినప్పుడు అదంతా పోతుందేమో నాకు, చూద్దాం ఏమవుతుందో. బట్ ఎనీవే, మీ అందరి బ్లెస్సింగ్స్, ప్రేమ ఉన్నంత వరకు అన్నీ సక్సెస్ఫుల్గా మనం అట్లా రాకెట్లాగా దూసుకుపోతూనే ఉండాలి, వెనక్కి చూడకుండా. అదనమాట. ముందర రూమ్స్ తీసేసాక కొంచెం అంటే మన ఫ్లో కూడా బాగా పెరిగింది. ప్రాపర్ ఓపెనింగ్ లేకపోయినా కూడా నేను ఒకసారి చెప్పాను, మీరు ఓపెనింగ్ వరకు వెయిట్ చేయకండి, ఫంక్షన్ వరకు వెయిట్ చేయకండి, మీరు వస్తూ కొనుక్కుంటూ పోతూ ఉంటేనే నాకు కొంచెం ఫ్లో పెరుగుతుంది ఫైనాన్షియల్గా అన్నందుకో ఏమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ముందు ఉన్న 2 రూమ్స్ కంటే ఇప్పుడు బెటర్గా అయింది మన కస్టమర్స్ ఫ్లో. కానీ చాలామంది చుట్టుపక్కల నుంచి, ఏరియాల నుంచి అందరు వస్తున్నారు. ఫామ్ హౌస్లోకి వచ్చేవాళ్ళు, సన్ సిటీ వాళ్ళు, అందరూ అంటే నియర్ బై లొకేషన్ వాళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ మెటీరియల్ ఇంకా రావాల్సి ఉంది. అంత మెటీరియల్ పెట్టాక పక్కన చెప్పిన కదా మిర్చి బజ్జి బండి పెట్టినాకనే మనం అందరం కలుద్దాం అనమాట. ఈ లోపు అందరూ వస్తూ పోతూ ఉండండి, అడపదడప నేను కలుస్తూ ఉంటా. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.